ఓటుకు కోట్లు, ఒక్క ఓటుకు ఏకంగా 3 కోట్ల రూపాయల ఆఫర్. అలా 3ంటికి 9 కోట్లు. ఎస్, మీరు విన్నది నిజమే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. చెప్పిన మొత్తమే కాదు, కావాలంటే ఇంకొంచెం సైతం అంటూ అక్కడ సూట్ కేసులు పట్టుకుని తిరిగేస్తున్నారట. ఎక్కడుందా పరిస్థితి? ఏ ఎన్నికలు అంత డిమాండ్ పెరిగింది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేతనపల్లి మున్సిపాలిటీ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది. ఈ మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు ఆసక్తి రేపుతున్నాయి. గొడవలు, దాడులకు కారణమవుతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికీ 2 సార్లు వాయిదా పడిందని అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆయన అనుచరుల మీద కేసులు బుక్ అయ్యాయి. సుమన్తో పాటు చెన్నూరు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న 4 బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్నారు. కేవలం 22 వార్డులున్న మున్సిపాలిటీ కేతనపల్లి. ఇక్కడ సిపిఐ, బీఆర్ఎస్ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయగా బీఆర్ఎస్ కు 10, సిపిఐకు 4 దక్కాయి. కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలవగా ఒకచోట ఇండిపెండెంట్ విజయకేతనం ఎగరేస్తారు. ఇక తమకు 14 సీట్లున్నాయన్న ధీమాతో చైర్మన్ బీఆర్ఎస్ కు, వైస్ చైర్మన్ సిపిఐకి అని డిసైడ్ చేసేసుకున్నారు. తీరా చూస్తే ఎన్నిక రచ్చరచ్చ అవుతోంది. 7 సీట్లున్న కాంగ్రెస్ చైర్మన్ పదవి కోసం పావులు కదపడమే ఇందుకు కారణమంటున్నారు పరిశీలకులు. ఎక్సఫిషియోగా చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్, ఆయన కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దరఖాస్తు చేసుకోవడంతో కాంగ్రెస్ కు అదనంగా 2 ఓట్లు యాడ్ అయ్యాయి. ఇండిపెండెంట్ ను తమ వైపు తిప్పుకున్నారు. అలా మొత్తంగా కాంగ్రెస్ బలం 10కి చేరుకుంది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13. బీఆర్ఎస్, సిపిఐ భాగస్వామ్యానికి ఆ బలం ఉన్నా కాంగ్రెస్ చేస్తున్న గట్టి ప్రయత్నాలతో పీఠముడి బిగుసుకుంటోంది. మంత్రి వివేక్ ఇలాకాలో చెన్నూరు, కేతనపల్లి మున్సిపాలిటీలున్నాయి. ఇప్పటికే చెన్నూరు కాంగ్రెస్ వశం కాగా కేతనపల్లి సైతం తమ ఖాతాలోనే వేసుకోవాలన్నది అధికార పార్టీ ప్లాన్. మంత్రిగా ఉండి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పీఠంపై కూర్చుంటే పరువు పోతుందనే భావనలో ఉన్నారట వివేక్. అందుకే ఎంత ఖర్చైనా పర్వాలేదు, పీఠం హస్తగతం చేసుకోవాలని టీంలను రంగంలోకి దింపినట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు చేరాలంటే మరొక 3 అవసరం ఉంది. దీంతో ఓటుకు రేటు విపరీతంగా పెరిగిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఒక్కో ఓటు కోసం 3 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. 3 ఓట్లకు కలిపి 9 కోట్లు ఇచ్చేందుకు ఆఫర్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అలా కాకుంటే 2 కోట్లు, ఒక ఖరీదైన కారు, విల్లా సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కౌన్సిలర్స్ కు వలవేస్తున్నారట అధికార పార్టీ నాయకులు. బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు ఇప్పటికే క్యాంపుల్లో ఉండడం వల్ల నేరుగా కలిసి డీల్ కుదుర్చుకునే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువు ఇళ్లకు వెళ్లి ఆఫర్లు ఇచ్చేసి వస్తున్నారట. డీసీసీ అధ్యక్షుడి సొంత ఊరు సైతం కేతనపల్లె కావడంతో మంత్రితో పాటు ఆయన కూడా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారట. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ కూడా ఎంత ఖర్చైనా పర్లేదు, మున్సిపల్ చైర్మన్ పీఠం మాత్రం నాకు కావాలి సార్ అంటూ మంత్రికే చెప్పినట్టు తెలిసిందే. ఈ వాయిదాల పర్వం కూడా బేరసారాల కోసమే అంటూ ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ ఓటుకు కోట్ల ఆఫర్ తెలిసిన బాల్క సుమన్ టీం క్యాంపుల్లో ఉన్న వారి ఫోన్లు లాక్కోవడంతో పాటు బంధువులతో కూడా మాట్లాడనీయకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసిందే. తమ వైపు వచ్చే వాళ్లకు అడ్వాన్స్ 2, చెయ్యిలేపాక మరొకటి అంటూ ఎరవేస్తున్నారట అధికార పార్టీకి చెందిన కొందరు. మరోవైపు సిపిఐ అధిష్టానం మీద మంత్రి, కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన సమావేశంలో ఓ నాయకుడు ఈ విషయాన్ని చర్చకు పెట్టగా, మేం పొత్తులో పోటీ చేశాం, పీఠం దక్కించుకోవడం కోసం సయోధ్యతోనే ముందుకు వెళ్తాం అని చెప్పారట లోకల్ లీడర్స్. ఈ పరిస్థితుల్లో కేతనపల్లి కోట్ల కథకు క్లైమాక్స్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారుతోంది.